అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. స్వామికి కానీ అమ్మవారికి కానీ ఎవరికైనా మనము సుగంధ పరిమళాలతో అమ్మవారికి తాంబూలము పెడితేనే చాలా మంచిది. అది ఏ విధంగా చేసుకుంటారో, అది ఏ విధంగా తాంబూలం కట్టి పెడతారో కానీ చూపిస్తాను మీకు ఈ వీడియోలో. 3 తమలపాకులు తీసుకొని వెనకాల తొట్టెం తీసేసి దాంట్లోకి జాజికాయ, జాపత్రి, లవంగము, చెక్క, మరి సోంపు, మరి వచ్చేసి పచ్చకర్పూరం, కలకండ అన్నీ వేసేసి కొంచెం కుంకుమ పువ్వు కానేసి 2 ఒక్కలు పేర్లు కానీ 2 లేదనుకో నల్ల ఒక్క వస్తుందో అది కానీ పెట్టేసి స్వామికి సమర్పించవచ్చు. మరి వచ్చేసి శుక్రవారం రోజు అమ్మవారికి సమర్పించేసి పర్వదినాలు మనకు శ్రావణ మాసం వస్తుంది. పర్వదినాల్లో మనం రోజు పెట్టుకున్న పర్వదినాల్లో ఈ విధంగా సమర్పిస్తాను. అది పౌడర్ చేసుకొని పెట్టుకున్నా కానీ స్వామి అమ్మవారికి పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇంకా నిండుకుంటే చేసి మీకు చూపిద్దాము. ఏ విధంగా ఇన్ని రోజులు వచ్చి మీకు వీడియో తీసిన రోజులు నేను ఒక్కరోజు నిల్వ చేసుకుంటాను, అది పెడతా అంటే అది అయిపోయినప్పుడు చూపిద్దాంలే మీకు కానీ అనేసి ఇప్పుడు ఈ విధంగా చూపించినాను. అది ఇంకొక రోజు పౌడర్ చేసి పెట్టుకుంటాను. మరి దాన్ని అది కొంచెం తమలపాకులు వేసేసి అది ఏ విధంగా కడతారో కానీ చూపిస్తాను. మళ్ళీ మనకు తొలి ఏకాదశి ఆదివారం రోజే వస్తుంది కదా, దాని గురించి కానీ మనం మాట్లాడుకున్నాము ఈ వీడియోలో. ఆదివారం రోజు వస్తుంది. ఇంకా రైతన్నలు అయితేనా తొలి ఏకాదశి పండగ అంటే రైతన్నలు ఇత్తనాలు ఇత్తింటారు. ఆ ఇత్తనాలు మిగిలింటాయి చూడండి, దానిలతో శనగిత్తనాలు అంటారు కదా, దానిలను కర్జికాయలు చేసుకొని పూజ చాలా తొలి ఏకాదశి అని, ఇత్తనాల ఏకాదశి అని పల్లెటూరులో చాలా అద్భుతంగా చేస్తారు ఈ పండగ. మాకైతేనా మా ప్రాంతంలో కానీ మా ఏరియాలో కానీ మేము బాగా చేస్తాము. లక్ష్మీనారాయణునికి పూజ చేసేది, మరి వచ్చేసేసి విష్ణువు లక్ష్మీదేవికి చేసేది, మరి ఇక్కడ మా ఏరియాలో చేసేది అక్కమ్మ గారికి పూజ అని అట్లా చేస్తారు. మళ్ళీ వచ్చేసి కొంతమందికి నామ్ పెడతారు, దాసంగాలని ఉంటాయి, ఆ విధంగా కానీ చేస్తారు. తొలి ఏకాదశి రోజు మనము అన్నం తినుకోకుండా ఉపవాసం ఉన్నా చాలా మంచిది మనకు. ఇంకా నాన్ వెజ్ అయితే ఆ రోజు తినుకోకుంటేనే మంచిది. ఇంట్లో ఒత్తిడి చేసే వాళ్ళకైతే మనం చెప్పలేము. చాలా మటుకు తినుకోకుండా భగవంతుని నామం అనుకుంటా మనకుండే దాంట్లో భగవంతుని పూజ చేసుకొని ఉంటే చాలా మంచిది. ఆ విధంగా పూజ చేసుకోవాలా. తొలి ఏకాదశి మనకుండేది భగవంతునికి సమర్పించేసి పూజ బాగా చేసుకుంటేనా బాగా మనకు మంచి జరుగుతుంది, మన కుటుంబానికి కానీ మంచి జరుగుతుంది. ఆ విధంగా తొలి ఏకాదశి చేసుకుంటారు. మనం తొలి ఏకాదశి రోజు ఇప్పుడు హెల్త్ నాకే బాగాలేదు, వేరే వాళ్ళ కథ వద్దు, నాకే హెల్త్ బాగాలేదు, కానీ నేను పగులంతా ఉపవాసం ఉండలేను. 12 దాకా మామూలుగా ఏ టైం దాకా ఉంటానో ఆ టైం దాకే ఉంటాము. మేము వండుకుంటామే, దాంట్లో కొన్ని పెసరపప్పు వేసుకొని చేసుకుంటాము ఆ రోజు. ఆ విధంగా వెల్లుల్లి, ఆనియన్, ఎల్లుల్లి లేకోకుండా వంట చేసుకుంటాం ఆ రోజు తొలి ఏకాదశి రోజు. ఆ విధంగా చేసుకొని ఉంటాము. స్వామికి వచ్చేసి ఇంకా మనము అవి పేలాలు వేయించినాం కదా, దాంట్లో ఇంకా అవన్నీ పప్పులు అవన్నీ వేసేసి పౌడర్ చేసేసి స్వామికి నైవేద్యం పండ్లు అవి పెట్టేసి పూజ చేసుకుంటాను. అది ఆదివారం రోజు చేస్తాలేండి, మీకు పెడతాను. మరి అమ్మవారి దగ్గర పెసరపప్పు పెట్టింటి కదా, నైవేద్యం పానకము, పెసరపప్పు, ఆ తాంబూలము పెట్టేసేసి పండ్లు ఉండింటే పండ్లు పెట్టేస్తూ పెసరపప్పు పానకము, బెల్లం పానకం పెట్టినా కానీ చాలా మంచిది. అది ఇంకా పూజ అంతా అయిపోతానే తీసేసేసి 1 గంట ఉండిన తర్వాత తీసేస్తాను. ఇంకా మా శ్రీవారికి వచ్చేసి టిఫిన్ చేసిద్దామనేసి క్యారెట్ తురుముకున్న, ఆనియన్స్ కట్ చేసినాను, ఇవి గుంత పొంగనాలు వేస్తాను. మళ్ళీ క్యాప్సికమ్ కానీ చిన్నగా కట్ చేసిన, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కట్ చేసుకొని చిన్నగా మన దగ్గర ఏ వెజిటేబుల్ ఉన్నాయనుకో తురిమేటివి అయితే తురుముకొని కలుపుకోవచ్చు, ఇంకా బీట్రూట్ కానీ కలుపుకోవచ్చు. పెసరపప్పు కానీ వేసేసి కాస్త జీలకర్ర వేసి ఉప్పు వేసి వంట సోడా వేసేసి అది సాల్ట్ను వంట సోడా 2 రెడీగా పెట్టుకున్నాను. అన్నీ వేద్దామనేసి ఇంకా నాకు వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి నేనే తీసుకుంటాను కాబట్టి ఓ చేతిలో ఉంటుంది కాబట్టి అందుకు ఈ విధంగా షేక్ అవుతూ ఉంటుంది నా వీడియో. నేను తీసినప్పుడు, మా శ్రీవారు తీసినప్పుడు అయితేనే వీడియో బాగా నీట్గా క్లియర్గా వస్తుంది. ఇంక ఈ విధంగా అంతా వంట సోడా సాల్ట్ వేసేసి బాగా కలిపేసేసి ఇంకా మనకు
మునగాకు, కరివేపాకు, కాకరకాయ పొళ్ళు ఉంటాయి. నేను పొళ్ళు చేస్తా కదా, పొళ్ళు అమ్ముతా కదా, నాకు వేరే ఊరికంటేనా ఇబ్బంది అవుతుంది అనేసి మా శ్రీవారు వేరే ఊర్లోకి ఏమొద్దు, ఈ ఊర్లో ఎవరన్నా అడిగితే చేసి అని చెప్పింటే, అందుకే నేను ఈ మధ్య ఆన్లైన్లో కానీ చెప్పడం లేదు. ఆన్లైన్లో ఎవరన్నా చెప్తే మళ్ళీ ఆర్డర్ ఇస్తే మళ్ళీ చేసి ఇలా పోల్లా నాకు ఇబ్బంది అవుతుంది అనేసి, నీ హెల్త్ నువ్వు చూసుకో ఫస్ట్ అని అంటే, ఆ విధంగా నేనైతేనే ఇంటి దగ్గర ఉండే వాళ్ళకు, ఈ ఊర్లో ఉండే వాళ్ళకు, మా ధర్మవరంలో ఉండే వాళ్ళకు ఒక్కటి పొళ్ళు చేసిస్తాను. ఒకరోజు ఉంటాయి, ఒకరోజు ఉండవు. ఆ విధంగా ఒక 5-6 రోజులకు ఒకసారి వస్తూ ఉంటాయి. చేసి ఇచ్చేకైతే చేస్తాను. ఇంకెందుకులే అనేసి నేను వీడియోలో కానీ ఏం పెట్టలేదు. మనం చేసి ఇంకా వీడియోలో పెట్టిదాకా అంటే ఇంకా మనకి ఎందుకులే వీడియోలో పెట్టి ఇంకా ఎవరన్నా ఆర్డర్ ఇస్తారు చేసుకుంటే చేద్దామా అని మనసు ఒక పక్క లాగుతుంది కదా అనేసి నేను వద్దులే అనేసి మా వారు పెట్టద్దు అంటే పెట్టలేదు. మరి వచ్చేసేసి ఇంకా పొంగనాలు ఈ విధంగా వేసేసి ఆయిల్ వేసి పొంగనాలు వేసేసి మరి ఇట్లా తిప్పేసేసి, ఇది ఇనపది చాలా అసలు మందంగా ఉంటుంది, భలే టేస్టీగా ఉంటాయి. గుంత పొంగనాలు అయితేనా అంత బాగా రుచిగా ఉంటాయి. ఇంక ఈ విధంగా తిప్పేసేసి కాల్చేసేసి కొంచెం ఆయిల్ వేసి నెయ్యి అన్న వేసుకోవచ్చు, ఆయిల్ అన్న వేసుకోవచ్చు. నేను తాంబూలం చూపిస్తేనే అది ఏ విధంగా అంటే, ఫస్ట్ మేమిద్దరము కలిసి వేసుకున్నాం. భగవంతుని దగ్గర పెట్టిన తాంబూలం మటుకు వృధా చేయొద్దండి, తినండి. దాంట్లో అన్ని సుగంధ పరిమళాలు ఉంటాయి, చాలా మంచిది ఆరోగ్యానికి. జాజికాయ మంచిది, జాపత్రి, కలకండ, చెక్క, లవంగ, ఏలక్క, మళ్ళీ కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము ఇవన్నీ వేసినాం కదా, చాలా మంచిగా ఈ విధంగా అటు సైడు ఇటు సైడు మర్చుకొని ఒక లవంగం దాంట్లోనే తీసుకొని ఈ విధంగా పెట్టేసేసి, ఆ లవంగం మగ్గు ఉంటుంది చూడండి, అట్లా చెక్కేసినామంటే తాంబూలం రెడీ అవుతుంది. అది అమ్మవారి ముందర పెట్టచ్చు. తాంబూలం వేసుకునేకి చాలా మంచి చూడండి ఈ విధంగా. ఇంకా అదే విధంగా మనం చేసుకొని మనము తినచ్చు. నేను మా శ్రీవారి ఇద్దరము తిన్నాము, చెరొకటి ఆకు, ఇంకా ఒక ఆకు ఉన్నా కానీ మరి నేను నమిలేసి, అంటే ఆకు తమలపాకు ఎప్పుడే కానీ రోజుకు ఒక్కటే తినాలంట, ఎక్కువ తినకూడదు. నాకు తెలిసిండే విషయం, ఆ తమలపాకు కానీ ఒక్కటి తినాలా, ఎక్కువ తినద్దండి తమలపాకులు. మరి వచ్చేసేసి నేను బెండకాయ పులుసు చేసినాను. అది ఏ విధంగా చేసిన అంటే, బెండకాయలు వచ్చేసి మనం మునక్కాయలు కట్ చేసుకుంటామే, ఆ విధంగా కట్ చేసుకున్న. తమలపాకుల గురించి మరొక వీడియోలో ఇంకా కొన్ని మాట్లాడుకున్నాంలేండి. బెండకాయలు మునక్కాయలు అట్లా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి బాగా మగ్గిచ్చేసినాను. ఇది వచ్చేసి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసేసి ఆయిల్ వేసేసి దాంట్లో పోపు దినుసులు అన్నీ వేసేసి మళ్ళీ ఆనియన్స్ వేసి ఎండుమిర్చి, పచ్చికరేపాకు వేసేసి మళ్ళీ టమోటా కానీ వేసేసి బాగా మగ్గిచ్చేసినాను. బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి పసుపు, ఉప్పు వేసేసి అవి కానీ బాగా మగ్గినాయి. ఇంకా వచ్చేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, మెంతి పొడి, కొంచెం బెల్లం వేసేసేసి, బెండకాయలు వేసేసి, కారం పొడి వేసేసేసి, ఎండు కారం అంటామే అది వేసేసేసి బాగా మగ్గిచ్చేసేది. ఇంక బెండకాయలు మనము కట్ చేసుకొని పెట్టుకుంటాం చూడండి, అవి కానీ వేసేసి కొత్తిమీర వేసేసి బాగా కలిసేసి 1 నిమిషము ఉన్నిచ్చిన తర్వాత మనకి ఎంత గుజ్జు కావాలంటే కొంచెం గుజ్జుగా వేసుకునేది, తక్కువ కావాలంటే తక్కువ వేసుకో. మనం చింతపండు నానేసుకుంటాం కదా, ఆ చింతపండు నీళ్ళు వేసేస్తేనే సరిపోతుంది. ఇది బెండకాయ పులుసు, ఇది మన పాతకాలం వంట ఇది. కానీ మన పెద్దలు పూర్వీకులు ఈ కర్రీ అనేది, పులుసు అనేది ఎక్కువ శాతం చేస్తానంట. మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఉంటేనే అడగండి మరి, చేస్తానంట. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. నేను అప్పుడప్పుడు బెండకాయలు తక్కువ ఉంటాయి, అప్పుడప్పుడు చేస్తా అంటాను. మనం బెల్లము, చింతపండు పడి ఉంటుంది కదా, అట్లా బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ బెండకాయ ముక్కలు, ఆనియన్, టమోటా అంతా బాగా పట్టుకుంటాయి. మెంతి పొడి కంపల్సరీ ఇలా మెంతి, జీలకర్ర, ఆవాల పొడి అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ కొట్టుకోవాలి. మీరు అప్పుడప్పుడు వేసుకోవాలనుకుంటే, నా దగ్గర ఆల్రెడీ అన్ని పౌడర్లు ఉంటాయి, నేను అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ పెట్టుకుంటాను. ఆ విధంగా చేసేసి ఉడికించుకొని దింపేసుకునేదే, గుజ్జు ఉడికించుకొని. ఇది వచ్చేసి నేను పేలాలు చేస్తే చూడండి, ఆ పేలాలు దాంట్లో కొన్ని పప్పులు వేసినాను. ఇది వచ్చేసి బెల్లము, ఏలక్క బాగా పౌడర్ దంచేసేసి మిక్సీ పట్టేసినాను. ఫస్ట్ బెల్లాన్ని నున్నగా చేసేసినాను. తర్వాత ఇవి వచ్చేసి
జొన్న పేలాలు వచ్చేసి నిన్న మనం తయారు చేసుకుంటుమే ఆ పేలాలు వచ్చి ఈ విధంగా చేస్తాను. ఎందుకంటే మీరు మర్నాడు ఏమన్నా చేసుకుంటారేమో అది ఏ విధంగా కలిపిందో అని డౌట్ వస్తుంది. ఇంకా ఒక్కొక్కసారి వచ్చేసి ఇంకా మనకు కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకా చెనిక్కాయ విత్తనాలు ఉంటాయి చూడండి, అవి కానీ వేయించుకొని కలుపుకోవచ్చు. ఇంకా గోడంబి, బాదాము, పిస్తా అవన్నీ కానీ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకోవచ్చు. ఇంకా పెసరపప్పు కానీ వేయించుకొని ఇట్లా మిక్సీ పట్టుకోవచ్చు. నాకు ఇట్లా స్వీట్ ఎందుకులే అనేసి పిల్లలు ఉంటే చేసింది అవన్నీ వేసేసి ఎందుకులే ఎక్కువ ఇంకా పండగలు రాబోతున్నాయి, చాలా వంటలు చేస్తూ ఉంటాం పండగలకు అనేసి వద్దులే ప్రసాదంకి ఒక్కటి చాలే అనేసి నేను ఇదొక్కటే పట్టుకున్నాను. ఇంకో ఈ విధంగా మిక్సీ పట్టేసి కొంచెం నెయ్యి కలిపేసి పెట్టేసినాను. మీకు కావాలంటేనే పాలు కాంచుకొని చల్లారిన తర్వాత అవి వేసుకొని ఉంటలు కట్టుకుంటే లడ్డూలాగా వస్తాయి. లడ్డు కావాలంటే లడ్డు చేసుకోవచ్చు. ఈ విధంగా అయినా పెట్టేసి తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, లక్ష్మీనారాయణ అన్న అంతా ఆయనే వాళ్ళకి నైవేద్యంగా పెట్టి మనం కానీ స్వీకరిస్తే జొన్నలు కాబట్టి మనకు కానీ ఆరోగ్య ప్రధానమైనవి ఇవి చాలా మంచివి కదా. కాబట్టి ఈ విధంగా చేసుకొని భగవంతునికి సమర్పించి కుటుంబంతో పండగ ఆనందంగా చేసుకోండి. తొలి ఏకాదశి మనం వచ్చేసేసి మీ అందరికీ అడ్వాన్స్గా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం. సారీ అండి, తమలపాకు సున్నంగా రాసుకోండి, మర్చిపోయినాను.